సో బాలుగారి పెళ్ళి ఎప్పుడు అంటారు మరి ఇంకా? నిజంగా చెప్పాలంటే అది కూడా చాలామంది ఎక్కడికెళ్ళి నీ పెళ్ళి ఎప్పుడు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవు, ఇంకా ఎన్ని రోజులు అవుతుంది, ఏజ్ అవుతుంది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు మా చెల్లిది 3 పిల్లలు, అదొక బాధ ఉంది. మా అన్నయ్యకి 3 అమ్మాయిలు, అదొక బాధ ఉంది. ఇప్పుడు నేను సడన్గా పెళ్లి చేసుకున్నాను అనుకో, వచ్చే మా వైఫ్ ఎవరైనా సరే ఏం చేస్తా అంటే ఇప్పుడు మా ఇంటిలో ₹1 పెట్టకుండా చేస్తుంది. ఒక రూమ్ తీయాలి, రెంట్ కట్టాలి, ఇంకా మేము ఇద్దరమే ఉండాలి. ప్రతి రూపాయి ఆమె ఏం చేస్తుందంటే అన్నీ ఆమెనే భరించాలి. అప్పుడు నన్ను ఎక్కడికి పంపేది, ఒక షూటింగ్కి వెళ్ళాలంటే కూడా టైం ఇవ్వదు. అప్పుడు ఏం చేస్తాను, రూపాయి మా ఇంట్లోకి పెడతానంటే మీ ఇంట్లోకి పెడతానని చెప్పి లొల్లి పంచాదులు, మన తర్వాత కేసులు, కొట్లాటలు, మళ్ళా గొడవలు, ఇవన్నీ ఎందుకు. కొన్ని రోజులు సెట్ అయ్యే వరకు నేను ఒక సెట్ అయ్యి మా ఫ్యామిలీ వాళ్ళని ఒక సెట్ చేసినాక మ్యారేజ్ కోసం అడుగుదామని ఫిక్స్ అయ్యే ఉన్నాను. రీసెంట్గా ఇంకొక అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది ప్రజెంట్గా. అమ్మాయి ఇంకా చేసుకుంటున్నది. ఆల్రెడీ మేము ఇప్పుడు సోషల్ మీడియా కూడా వీడియో కూడా పెట్టినాము ఇద్దరం కలిసి ఉంది. చూద్దాం, ఇంకా చెప్పలేము ఇంకా లైఫ్ ఎలా జర్నీ అవుతుంది అంటే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను రేపే పెళ్ళి చేసుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు ఎన్నో అనుకుంటాం మనం లైఫ్లో, అన్నీ జరగవి. చూద్దాం. నా అమ్మాయి ఎవరో చెప్పగలుగుతారా? నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చాలా కూడా చెప్పలేను. వాళ్ళ ఇంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ తమ్ముని తెలిసిన కొంచెం బాగుండదు కదా. ఇప్పుడు అమ్మాయిని బట్టి పెట్టడం ఎందుకని పెట్టట్లేదు. చూద్దాం. ఇక ఇప్పుడు మనం ఇప్పుడు నాకు 3 కోట్లు కావాలంటే ఇప్పుడు 3 కోట్లు రాలేవు కదా. అది కూడా అంతే. ఎలా జరుగుతుంది మ్యారేజ్ అయితే చేసుకుంటా, చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు కూడా, అది నా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా ఒక గోల్ ఉంటుంది. నాకు కొన్ని ఉన్నాయి, అవి నేను రీచ్ కావాలి అనేది కూడా ఉంది. ఇప్పుడు చాలామంది కొంతమంది నన్ను అర్థం చేసుకున్న తర్వాత కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నన్ను చేసుకోవాలని సంబంధం చూడాలని కూడా తేడగాడిలా ఉన్నాడు, గీనికి ఇస్తే అమ్మాయి సెట్ అవుతుందా, ఇలా చూసుకోవాలి, అట్లా కూడా చాలామంది అన్నారు కూడా. మా చుట్టాల దాంట్లో మా పెద్దమ్మ కూతురు నాకు ఇస్తామని చెప్పి అమ్మాయి నేను నన్నే చేసుకున్నాను చెప్పి గొడవ కూడా పడ్డది. ఇప్పుడు అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చిన, అమ్మాయి నన్ను తప్ప వివరణ చేసుకోనని చెప్పింది. ఎందుకంటే ఈ అబ్బాయికి ఇస్తే ఎలా ఉంటుంది, ఈ అబ్బాయి చూసుకోగలుగుతాడా అనే టాపిక్ కూడా చాలామంది ప్రజల్లో కొంతమందికి ఉంది. ఈ ఉప్పల్ బాలకి ఇస్తే మా కూతురు ఎలా ఉండగలుగుతుంది, అలా టాకి కూడా ఉంది జనాలకు. ఎవరు అనుకుంటే ఇప్పుడు నాకు అర్థం చేసుకునే వాళ్ళు నాకు వస్తే నాకు దాలో అని ఒక ఫీలింగ్లో ఉన్న. పెళ్లి టాపిక్ అయితే ఇప్పుడు నాకు ఇప్పట్లో లేదు. చూద్దాం. నా లైఫ్ కొన్ని ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక కోరిక ఉంది, అదొక రీచ్ కావాలి నాకు. ఇక కొన్ని పెద్ద పెద్ద హీరోల పక్కల కొన్ని మూవీస్లో కనిపించాలి, సమాజం నేను కొన్ని సేవలు చేయాలి అనే కోరికలు ఉన్నాయి, అవి చూస్తా. ఇంకా అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.